నమస్తే, వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గంజాయి వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు. అనంతపురం డీసీసీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పొగాకు రైతులను ఆదుకోండి, దిశా మీటింగ్ లో ఎమ్మెల్యే జూలకంటి. మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిలిచిపోయిన పొగాకు నిల్వలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులను కోరారు. బుధవారం నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన దిశా మీటింగ్ లో పాల్గొన్న ఆయన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కావాల్సిన నిధులు, పనుల పురోగతికి రావాల్సిన నిధులపై, ఖరీఫ్ సీజనల్ రైతులను అందించాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక హైబ్రిడ్ పత్తి విత్తనాల ద్వారా ఏటా రైతులు దిగుబడులు రాక ఘోరంగా నష్టపోతున్నారని, నకిలీ బీటీ విత్తనాలు అమ్మే అక్రమార్కులపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయానికి అధికారుల పాత్ర, పర్యవేక్షణ ఎంతో కీలకమని ఆయన చెప్పారు. సార్ అంటే ఒక ఫస్ట్ ఫేజ్ లో అన్ని ఇచ్చారు సార్, తర్వాత ఇస్తాన్నారు కానీ తర్వాత రాలేదు సార్. అంటే రేషియో ప్రకారం రైతులు ముందుగా అప్లై చేసిన వాళ్ళకే అందిస్తారా, లేకపోతే అప్పటికప్పుడు అందిస్తారా? సార్ ఇవి టోటల్గా ప్రైవేట్ హైబ్రిడ్ సార్. ఇవంతా కూడా ప్రైవేట్ మార్కెట్లోనే అవైలబిలిటీ ఉంటాయి సార్. కాకపోతే గతంలో ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత క్వాంటిటీని ఏపీ సీడ్స్ ఆ ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఎంఓయూ అయ్యి కొన్ని ప్యాకెట్స్ డిమాండ్ ఉన్న వెరైటీస్ వరకు మాత్రం రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గతంలో చేశారు సార్. అటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏపీ సీడ్స్ ద్వారా చేయడం కానీ ప్రస్తుతానికైతే లేదు సార్. ఎందుకంటే గతంలో దీంట్లో చాలా గోల్మాల్ జరిగింది. ఎవరైతే రాజకీయ దళారీ వ్యవస్థ ఉందో వాళ్ళ ద్వారానే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ అయితే కానీ మీ ప్రమేయం ఏమి ఉండదు. ప్రైవేట్ అయితే మన కంట్రోల్ వాళ్ళ మీద ఉంటుంది సార్. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సార్. లైసెన్సింగ్ అథారిటీ మేమే కాబట్టి ఇన్స్పెక్టర్స్ కూడా కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏడిఎస్ ఉంటారు సార్. మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకున్నాక మనకు పవర్స్ ఉంది. లాస్ట్ ఇయర్ మిర్చి రేట్ లేదు సార్, కాటన్ పరిస్థితి అదే సార్. అట్లాగే వస్తే రెడ్ గ్రామ్ పరిస్థితి కూడా మనం 1000 రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ మీ సజెషన్స్ ఏంటి? టొబాకో పరిస్థితి ఇట్లా అయింది. టొబాకో ఏమన్నా క్రాప్ హాలిడేగా ప్రకటించారా? అంటే బ్లాక్ బర్లీ అనేది నెక్స్ట్ టైం పూర్తిగా మన జిల్లాలో టొబాకోని ఆపేస్తున్నారు. అంటే ప్రతి సచివాలయం ద్వారా మీరైతే అనౌన్స్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. వాళ్ళు ఏంటంటే మాకు తెలియదు వేసామంటారు. ఖచ్చితంగా సార్ చేస్తాం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మాచర్ల రూరల్ మండలం అలుగురాజుపల్లి గ్రామంలో రైతులతో కలిసి ఏరువాక సాగు కార్యక్రమంలో పాల్గొని పొలంలో వ్యవసాయ పనులను ప్రారంభించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో ఏరువాక పౌర్ణమి నుండే రైతులు పంటలు ప్రారంభించడం జరుగుతుందని, ఏడాది వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతన్న సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగవంతుని ఆశీస్సులతోటి ఈ ఏరువాక పౌర్ణమి నుండి మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని, వాతావరణం మంచిగా అనుకూలించాలని,
అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో మరి 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది. అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు, రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్స్, మేలైన విత్తనాలు ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ చాలా విషయాలు వచ్చినాయి. అయితే వాటన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక 10 సెంట్లో 5 సెంట్లో ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే వాటిల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో మనం ఏ పంటలు వేసుకుంటే మనకు గిట్టుబాటు అవుతుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో రైతులు వ్యవసాయ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులను నిరంతరం సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని రైతులు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుతూ మరి అత్యధికంగా ఎరువులు వాడటం, పురుగు మందులు వాడటం కూడా రైతుల్ని నష్టాల ఊబిలోకి నెడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా గమనిస్తూ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి కొన్ని చీడపీడలను తగ్గించుకోవచ్చో వాటి మీద కూడా కేంద్రీకరిస్తూ రైతులు ముందుకు పోవాలి, వారి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మరి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఏరువాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచిగా పండ్లు పండాలని రైతుల కష్టాలు తీరాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని వేద పండితులతో కలిసి పశువులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన స్వగృహంలో పాడి పశువులకు కూడా పూజలు జరిపించారు. అనంతరం మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం సుభిక్షంగా సాగాలని భగవంతుని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయానికి తక్కువ ప్రాధాన్యత, రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్నామని అన్నారు. కష్టపడి పనిచేసే రైతులకు ప్రోత్సాహం లేదన్నారు. కార్యక్రమంలో సాయేశ్వర్ రెడ్డి, పలబట్ల బాలరాజు, మాజీ కౌన్సిలర్ బచ్చలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నాకు పెడతావు ओम हिरण्यवाक्रमो पूर्णं ददाते मज्जोरानीति एका ब्रह्मानुभारते एकदेवेन आयुस्तेजो ददाति वेदाहमेतं पुरुषं महन्तं आदित्यवरुणमहस्तवारे सर्वाणि रूपाणि नामानुस्वा विवदनास्ते मानवयुगं सेयाते लोकापश्वं पुरुषं जगतो अभिप्रज्ञागह्या परिपातया मानवयुगं श्रीरातवे लोकापश्वं पुरुषं जगतो हिरण्यवाक्रं मदो पूर्णं ददाति एकदा ब्रह्माणवहारते एकदेवेदमानस्तेजो ददाति मानवहिं श्रीयर्थातवेदो कामश्वं पुरुषं जगतो त्रिप्रज्ञागैः श्रियाम परिपातया नीराजनं सन्दर्शयामि नीराजनान्तरं तद्धातव्यं
సమర్పయామి. నమస్కారం చేసుకోండి. గోవింద అనేన ధ్యాన వాహన షోడశ పూజయా సుప్రీతః ప్రసన్నో వరదో భవంతు ప్రతిష్ఠితమస్తు. గోదేవతా ప్రీత్యర్థే ప్రశంసతి జానికాని పాపాని జన్మాంతర విధాని జాతాని రక్షంతి పాపం పాపకర్మాణం. అనంతపురంలో పర్యటిస్తున్న ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అనంతపురం డీసీసీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. కార్యకర్తల వాదులాటతో మౌనంగా కూర్చున్న షర్మిల హైదరాబాద్ ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి కలకలం రేగింది. ఈ వేడుకల్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జూన్ 10వ తేదీ మంగళవారం నిర్వహించగా అదే మంగళవారం సాయంత్రం ఆమె చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో బర్త్డే పార్టీనిచ్చింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మొత్తం 48 మంది వరకు ఈ పార్టీకి హాజరయ్యారని తెలుస్తుంది. దీంతో పాటు గంజాయి, విదేశీ మద్యం దొరకడంతో ఫోక్ సింగర్ మంగ్లీ త్రిపుర రెస్టారెంట్ రిసార్ట్ జీఎం శివరామకృష్ణలపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు. హలో మేడం, మేడం మీరు కూడా కూర్చోండి. కూర్చోండి, కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. నా వీడియో ఆన్ చేసుకో. తమ్ముడా ఓకే 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 మేడం, ఇక్కడ రండి మేడం. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెంబర్ 2 పాఠశాలలో స్కూల్ పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2002, 3, 10వ తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జీహెచ్ఎస్ నెంబర్ 2 పాఠశాలలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒకచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల గురించి, కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానించారు. వారికి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, పద్మావతి, నరసయ్య, సుధీర్ రెడ్డి, యాకయ్య, విద్యార్థులు వెంకన్న, నాగేందర్, రావి, కుస్, పరమేష్, అరుణ, మంజుల, సరిత, కృష్ణవేణి, పద్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ గౌట్ హై స్కూల్ నెంబర్ 2 వాళ్ళము 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ గత 20 సంవత్సరాల తర్వాత అందరము ఆత్మీయ సమ్మేళనానికి వచ్చాము. అందులో భాగంగా మా టీచర్లందరినీ ఆహ్వానించుకొని వాళ్ళందరినీ ఫెలిసిటేషన్ చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. మేమందరం ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతున్నాము. అందరూ కూడా గత స్కూల్ డేస్ రోజు గుర్తు తెచ్చుకొని అప్పుడు మేము ఎలా గడిపాము, ఎలా చదువుకున్నాము, ఎలా మా స్కూల్ డెవలప్ చెందింది, మా స్కూల్కి ఎలా బిల్డింగ్ వచ్చింది. నెంబర్ 2 స్కూల్ అనేది సూర్యాపేట టౌన్లో నెంబర్ 1గా ఉండేది. మంచి ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించింది 2003 బ్యాచ్లో.
సో ఇవన్నీ మీరు మర్చిపోలేని సంఘటనలు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మీ అందరం చాలా ఆనందంగా ఇక్కడ సమయాన్ని గడుపుతున్నాము. దానికి మా టీచర్ల గురించి మాకు టైం గడుపుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వోన్నత పాఠశాల నెంబర్ 2002-2003 బ్యాచ్ తర్వాత విద్యార్థులు అందరూ గెట్ టుగెదర్ చేసి అంతా చేయడం జరిగింది. సో దాని సందర్భంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చి మెసేజ్ చెప్పి వాళ్ళతో పాటు పెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మేమంతా ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ ఒకసారి ఓల్డ్ మెమరీస్ అన్ని కూడా రిట్రై చేసుకోవాలి. సో హ్యాపీ. థ్యాంక్ యూ. సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 2 హై స్కూల్. మేము 2002-03లో 10th బ్యాచ్ మాది. 22 years తర్వాత అందరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఈరోజు మేమంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ టీచర్స్ అండ్ నాకు విద్యార్థులు. నెక్స్ట్ ఇటువంటి అవకాశం ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 2003 10th బ్యాచ్ అండి. అంతా ఇప్పుడు 22 years తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని చేసుకుంటున్నాము. దీనికి అందరూ చేసినటువంటి మా సార్లకి, తర్వాత మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్. ఎన్నో అన్ని జ్ఞాపకాలన్నింటినీ కూడా మేము ఈరోజు గుర్తు చేస్తున్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. మేమందరం కూడా కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేము సార్ ఈ రోజుని. థ్యాంక్ యూ. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికయ్యారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్లో కార్యవర్గం సభ్యులు సమీక్షంలో ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గంజాయి వివాదంలో చిక్కుకున్న సింగర్, మంగ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు. అనంతపురం DCC కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న PCC చీఫ్ వైఎస్ షర్మిల. పొగాకు రైతులను ఆదుకోండి, దిశా మీటింగ్ లో ఎమ్మెల్యే జూలకంటి. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.